రాచకొండ సిపి మహేష్ భగవత్ ఫింగర్ ప్రింట్ స్కామ్ ముఠా గుట్టురట్టు శస్త్రచికిత్సలు చేస్తున్న ముఠా అరెస్టు 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి నకిలీ వేలిముద్రలు ఏర్పాటు చేస్తున్న ముఠా ఉద్యోగం లేని వాళ్లను వేలిముద్రలు తీసుకొని స్వదేశానికి పంపుతున్న యుఏఈ విదేశాంగ శాఖ అధికారులు మరోసారి దేశంలోకి వస్తే వేలిముద్రల ద్వారా విమానాశ్రయాల్లోనే గుర్తించి తిప్పి పంపిస్తున్న అధికారులు దీంతో వేలిముద్రలను శస్త్రచికిత్సల ద్వారా మార్చి యుఏఈ పంపుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా ఫింగర్ ప్రింట్స్ కేసులో 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు A1 నాగమహేశ్వర్ రెడ్డి, A2 వెంకటరమణ, A3 శివశంకర్ రెడ్డి, A4 రామకృష్ణారెడ్డి అనే 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఫింగర్ ప్రింట్ రాకుండా హ్యాండ్ గ్లోవ్ చేసుకున్నారు, నేరం చేశారు. అది మనం రోజు వింటున్నాం. మాట్లాడి ఫింగర్ ప్రింట్ ఏమైనా హ్యాండ్ గ్లోవ్ అది వేసుకోలేదు. ఫింగర్ ప్రింట్ టెంపరీగా యూటిలైజ్ చేస్తూ మళ్ళా దానికి అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళా విదేశాలు ప్రయాణం చేయాలి. ఆ ఉద్దేశంతో కొంతమంది ఈ ఫింగర్ ప్రింట్స్ కి సర్జరీ చేస్తున్నారు. ఈ సర్జరీ అయిన పీరియడ్ ఆ పీరియడ్ 1 year వరకు ఆ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ ఫింగర్ ప్రింట్ అది రాదు. దానికి అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మళ్ళా వేరే అడ్రస్ ఇచ్చి వీసా కానీ ఇంకో డాక్యుమెంట్స్ ఐడి కోసం అప్లై చేస్తూ ఆ కొత్త ఐడితో మళ్ళా విదేశాలకు వెళ్తున్నారు. దానికి సంబంధించి ఈ ర్యాకెట్ మన ర్యాకెట్ లో ఇప్పుడు ఎవరు ఈ ఫింగర్ ప్రింట్ సర్జరీ చేసి ఈ క్యాండిడేట్ ఎవరికి స్పెషల్లీ కువైత్ అది అక్కడ నుంచి వాళ్ళని ఇల్లీగల్ గా వీసా ఎక్స్పైర్ అయింది కానీ ఇల్లీగల్ గా ఉంటున్నారు అని అక్కడ నుంచి రిపోర్ట్ చేశారు. అలాంటి క్యాండిడేట్స్ ని టార్గెట్ చేస్తూ ఆ క్యాండిడేట్ ఫింగర్ టిప్స్ లో సర్జరీ చేసి వాళ్ళని మళ్ళా కువైట్ పంపడానికి హెల్ప్ చేస్తున్న ఈ మన దగ్గర అరెస్ట్ అయిన ప్రధాన నిందితులు గజ్జల కొండుగారి నాగమునేశ్వర్ రెడ్డి, ఇతను రేడియోలజిస్ట్, ఎక్స్రే టెక్నీషియన్, కృష్ణా డయాగ్నోస్టిక్ చంద్రగిరి. ఇలా నేటివ్ వచ్చేసి జ్యోతి విలేజ్, సిద్ధవటం మండలం, వైఎస్ఆర్ కడప. తర్వాత ఈయనతో పనిచేస్తున్న ఈ ఎన్ఎస్సిహెచ్ టెక్నీషియన్ సాకబాల వెంకటరమణ, సౌరభ్ జయన్న, అనెస్థీసియా టెక్నీషియన్ అట్ డిబిఆర్ హాస్పిటల్ తిరుపతి. ఈయన తిరుపతిలో అక్కడ ఇప్పుడు నేటివ్ వచ్చేసి సొండుపల్లి మండల్ హెడ్ క్వార్టర్, సొండుపల్లి, కడప జిల్లా, వైఎస్ఆర్ కడప. ఈ ఇద్దరితో ఈ సర్జరీ చేసుకుని అంతకుముందు కువైట్ నుంచి వాళ్ళకు వీసా కండిషన్ వైలేట్ అని రిటర్న్ పంపించారు. మధ్యలో ఎవరు సర్జరీ చేశారు ఆ ఇద్దరు ట్రీటర్స్ బోబిలా శివశంకర్ రెడ్డి, ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ అంతకుముందు కువైట్ చేయడం జరిగింది. రెసిడెంట్ ఆఫ్ జ్యోతి విలేజ్, సిద్ధవటం మండల్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. తర్వాత నెంబర్ 4 రెడ్ల రామకృష్ణారెడ్డి, ఈయన కూడా కన్స్ట్రక్షన్ వర్క్ కువైట్ చేశారు. నేటివ్ వచ్చేసి పాత అట్లూరు విలేజ్, అట్లూరు మండల్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ఈ 4గురిని మా ఎస్ఓటి మల్కాజ్గిరి టీం తర్వాత కేసుల పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఈ సర్జరీ సంబంధి స్పెసిఫిక్ కిట్స్, దాంట్లో గ్లోవ్స్ ఉన్నాయి, ఆయింట్మెంట్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కానీ బ్లేడ్స్, తర్వాత లోకల్ అనెస్థీసియా కోసం ఏం జెల్ వాడుతున్నారు ఆ జెల్, తర్వాత సుచర్ సర్జికల్ థ్రెడ్ అది సర్జరీ చేసిన తర్వాత సర్జికల్ స్వాబ్, సిరింజెస్, దానితో పాటు sodium chloride solution, scissors, betadine solution,
మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ గురించి మనం చూస్తే ఈ ప్రధాన నాయకులు ఎవరు ఉన్నారు? గజ్జల పొండుగారి నాగమల్లేశ్వరరెడ్డి, కడప జిల్లా ఆయన. ఈయన సర్టిఫికేట్ ఇన్ రేడియోలాజికల్ అనాలిసిస్ అనే కోర్స్ కంప్లీట్ చేసి తిరుపతిలో 2007లో కోర్స్ చేయడం జరిగింది. తర్వాత రేడియోగ్రాఫర్ అని కృష్ణా డయాగ్నోస్టిక్ తిరుపతిలో అక్కడ పనిచేశారు. ఆ తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు అతను క్లాస్మేట్ ఈ సాగబాల వెంకటరమణ, ఈ అనస్థిసియా టెక్నీషియన్, అక్కడ పనిచేస్తున్న ఆయన పరిచయం అయింది అక్కడ. తర్వాత అదే సమయంలో ఒక కువైట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి వాళ్ళని కృష్ణా డయాగ్నోస్టిక్ తిరుపతిలో అక్కడ పనిచేశారు. ఆ తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు అతను క్లాస్మేట్ ఈ సాగబాల వెంకటరమణ, ఈ అనస్థిసియా టెక్నీషియన్, అక్కడ పనిచేస్తున్న ఆయన పరిచయం అయింది అక్కడ. తర్వాత అదే సమయంలో ఒక కువైట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తికి వాళ్ళకి సంబంధం వచ్చింది. ఆ వ్యక్తిని అక్కడ కువైట్ నుంచి రిటర్న్ పంపించారు, వీసా ఎక్స్పైర్ అయింది. సో వీసా ఎక్స్పైరీ అయింది, రిటర్న్ పంపించిన తర్వాత ఆ వ్యక్తి శ్రీలంక వెళ్ళి శ్రీలంకలో ఈ సర్జరీ చేయడం జరిగింది ఈ ఫింగర్ టిప్స్. సో అది చూసి వాళ్ళకి ఐడియా వచ్చింది, ఇట్లా చేస్తే మనకు మంచి డబ్బు వస్తుంది. అండ్ ఇలాంటి కువైట్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి మళ్ళీ కువైట్ వెళ్ళాలి. కువైట్లో జీతాలు కూడా బాగానే ఉంది. ఈరోజు మీరు ఏ దేశంలో లేదు, ఈరోజు మీరు కరెన్సీ చూడండి, కన్వర్ట్ చేస్తారు. ఒక్క కువైట్ దినార్ ఎంత ఉంది తెలుసా? ఐడియా ఏమైనా? ఈరోజు 258 రూపీస్ 60 పైసా ఒక్క దినార్. డాలర్ కానీ, పౌండ్ కానీ, యూరో కానీ ఎవరికి అంత విలువ లేదు. అంత అక్కడది ఒక్క కువైట్ దినార్. 100 దినార్ కూడా జీతాలు వస్తే 30,000 రూపీస్ ఈజీగా వస్తుంది. అంత అక్కడ ఉన్నాయి డబ్బు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళా అక్కడ వెళ్ళాలి. అక్కడ నుంచి రిటర్న్ పంపించిన తర్వాత కూడా ఏదో ఏమైనా చేసి మళ్ళీ కువైట్ వెళ్ళాలి, అదే ఒకటి ఉద్దేశం. దానితో చేస్తున్నారు వాళ్ళు. సో ఆ వ్యక్తితో వాళ్ళకి ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన తర్వాత ఈ గజ్జల కొండుగారి నాగమల్లేశ్వరరెడ్డి అండ్ అతను ఫ్రెండ్ సాగబాల వెంకటరమణ, ఎవరు అనస్థీసియా పని చేస్తున్నారు, అనస్థెసిస్, వాళ్ళు ఇద్దరు కలిసి మళ్ళా ఈ ప్లాన్ ప్రకారంగా ముందుగా కువైట్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, వాళ్ళకు ఈ మధ్యలో రాజస్థాన్ లో కువైట్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సర్జరీ అవసరాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరు చెప్పారు వాళ్ళకి, ఆ వ్యక్తికి ఆ రాజస్థాన్ లో రిటర్న్ అయిన వ్యక్తికి కువైట్ లో పరిచయం వచ్చాడు. ఆ పరిచయంతో వాళ్ళు ఇద్దరు అక్కడ రాజస్థాన్ వెళ్ళి ముందుగా అక్కడ సర్జరీ చేసి 25,000 ఒక సర్జరీకి తీసుకున్నారు. అక్కడి నుంచి తర్వాత మళ్ళా కేరళ వెళ్ళారు వాళ్ళు. అక్కడ కేరళలో కూడా దాదాపు ఫింగర్ టిప్ సర్జరీ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో 3 వ్యక్తి వాళ్ళకి దొరికారు, కువైట్ నుంచి రిటర్న్ వచ్చారు. దాంట్లో ఈరోజు అరెస్ట్ అయిన నంబర్ 3 అండ్ నంబర్ 4 యాక్టివ్స్ కూడా. సో వాళ్ళ దగ్గర కూడా 25,000 పర్ హెడ్ తీసుకొని ఈ సర్జరీ చేయడం జరిగింది. మీరు చూడండి, ఇప్పుడు ఈ సర్జరీ చేసిన తర్వాత ముందుగా స్టిచెస్ ఏముంటుంది అది ఉంటున్నది. తర్వాత స్లోలీ స్టిచెస్ అన్ని డిస్అపియర్ అవుతున్నాయి. మాత్రం ఫింగర్ ప్రింట్స్ అన్ని సరైన రాదు. 1 ఇయర్ తర్వాత మాత్రమే పక్క ఒరిజినల్ ఏం ఫింగర్ ప్రింట్ ఉంది అదే వస్తుంది. వాళ్ళ ప్లాన్ ఏముంటుంది, ఈ మధ్య గ్యాప్ పీరియడ్ లో 2-3 మంత్స్ నుంచి 1 ఇయర్ మధ్య పీరియడ్ లో వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తారు, అడ్రస్ వేరే ఇస్తారు, మళ్ళీ అక్కడ వెళ్తారు కువైట్కి. అక్కడ ఏమైనా వీసా వైలెట్ అయింది కండిషన్, ఏమైనా వేరే కారణం ఉంటే 7 వాళ్ళు చెప్పడం జరిగింది మనకు 7 days 2 days to 7 days అక్కడ జైలు ఉంటుంది. ఏదీగా వెళ్తారు వాళ్ళు, అది కూడా మళ్ళీ రిటర్న్ వస్తారు. మళ్ళా నెక్స్ట్ టైం వేరే మళ్ళీ సర్జరీ,
మళ్ళీ వేరే అడ్రస్, వేరే పేరు, మళ్ళీ కువైట్. సో ఇదే ప్లాన్. సో ఈరోజు ఇప్పుడు ఈ మనం పట్టుకున్న నంబర్ 3 అండ్ నంబర్ 4 ఆల్రెడీ కువైట్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ చేశారు. వీసా ఎక్స్పైర్ అయింది, వీసా టర్మ్ వైలేట్ చేశారు. ఒకటి కన్స్ట్రక్షన్ వర్క్ అని వీసా తీసుకొని వెళ్ళారు, ఇంట్లో పని చేస్తున్నారు అని వీసా టర్మ్ వైలేట్ అయింది, ఒకటి పట్టుకున్నారు. ఇంకొకటి వేరే రీజన్ తో పట్టుకున్నారు. వాళ్ళని రిపోర్ట్ చేశారు. సో రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ కష్టం అడిగారు. ఒకసారి రిపోర్ట్ అయితే మీ ఫింగర్ ప్రింట్స్ పక్క అది అక్కడ అది పనికిరాదు మనం. సో ఎట్లనో వెళ్ళాము ఆ ఉద్దేశంతో ఈ అంతా వాళ్ళు చేస్తున్నారు. ఈ క్రైమ్ మనం చూస్తే ఇప్పుడు మన చట్టంలో ఈ సెక్షన్ 420 చిట్టింగ్ తో పాటు ఫోర్జరీ 467, 468 అది ఇంపోర్చునేషన్ చిట్టింగ్, తర్వాత సెక్షన్ 472, 475, 109 రేప్ విత్ 120B ఇది కాన్స్పిరసీ ఈ సెక్షన్ కింద. తర్వాత ఆధార్ యాక్ట్ సెక్షన్ 40 అండ్ 42 ఆధార్ యాక్ట్ ఈ 2 సెక్షన్. ఈ సెక్షన్ కింద గట్కేశ్వర పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కేసు నమోదైంది. మాక్సిమం పనిష్మెంట్ అది 7 years దాకా దాంట్లో ఉన్నాయి. ఈ సెక్షన్ 420 చిట్టింగ్ తో పాటు ఫోర్జరీ 467, 468 అది ఇంపోర్చునేషన్ చిట్టింగ్, తర్వాత సెక్షన్ 472, 475, 109 రేప్ విత్ 120B ఇది కాన్స్పిరసీ ఈ సెక్షన్ కింద. తర్వాత ఆధార్ యాక్ట్ సెక్షన్ 40 అండ్ 42 ఆధార్ యాక్ట్ ఈ 2 సెక్షన్. ఈ సెక్షన్ కింద గట్కేశ్వర పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కేసు నమోదైంది. మాక్సిమం పనిష్మెంట్ అది 7 years దాకా దాంట్లో ఉన్నాయి. సో ఈ సెక్షన్ కింద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని మనము రిమాండ్ పంపిస్తున్నారు. ఈ ప్రాసెస్ ఏముంది, ఇట్లా మీరు డాక్యుమెంట్ ఫోర్జరీ చేస్తున్నారు, అదర్వైజ్ ఫింగర్ ప్రింట్ ఫోర్జరీ చేస్తున్నారు, మీ ఐడెంటిటీ వేరే ఐడెంటిటీ మీరు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ తో ఎవరు విదేశాలకు వెళ్తున్నారు, ఈ ప్రాసెస్ కి హ్యూమన్ స్మగ్లింగ్ అని అంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు ఇది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎవరు బాధితులు విదేశాలకు వెళ్తారు, ఆయన బాధితులు, ఆయనకు బలవంతంగా ఆయనకి మోసం చేసి అక్కడ పంపిస్తారు. ఈ హ్యూమన్ స్మగ్లింగ్ లో మాత్రం ఎవరు వెళ్తున్నారు వాళ్ళు కూడా ముద్దాయిలు, వాళ్ళు కూడా పార్టీ దాంట్లో, వాళ్ళతో ఎవరు పంపిస్తున్నారో వాళ్ళతో కుమ్మకం అయి వెళ్తున్నారు. కాబట్టి ఇది హ్యూమన్ స్మగ్లింగ్ అది మీరు గుర్తుపెట్టాలంటారా. ఈ స్మగ్లింగ్ చేస్తున్న రాకెట్ అది బేసిక్లీ. ఈ స్మగ్లింగ్ చేయడానికి మళ్ళా ఈ ఫింగర్ ప్రింట్స్ మారడం టెంపరీ, దానికి మ్యూటిలేషన్ అని అంటారు. మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్ అని మనము కువైట్ లో ఇంకా సెర్చ్ చేస్తే అక్కడ కూడా కొన్ని మనకు న్యూస్ రిపోర్ట్స్ అది దొరికినాయి. ఈ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్ అది దొరికింది అని ఆయనకు వాళ్ళు జైలు పంపించారు అక్కడ అని అట్లా మనకు దొరికినాయి. సో ఈ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్ అని దానికి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకొని అక్కడ కువైట్ కి జాబ్ కోసం వాళ్ళు వెళ్తున్నారు. మళ్ళీ అక్కడ అది వీసా ఎక్స్పైర్ అయింది, మళ్ళీ అక్కడ ఉంటున్నారు. సో మళ్ళీ రిపోర్ట్ చేస్తారు వాళ్ళు, మళ్ళీ ఇక్కడ వస్తారు. సో ఇదే ఈ ర్యాకెట్ లో చాలా ఫస్ట్ టైం ఇలాంటి ర్యాకెట్ అది డిటెక్ట్ అవ్వడం. ఇలాంటి కూడా ఈ సర్జరీ చేసి ఇలాంటి మనం చేయొచ్చు, ఈ ఐడియా చాలా గొప్ప. ఎవరు అట్లా మనం ఇంగ్లీష్ పిక్చర్ లో కానీ దాంట్లో చూస్తారు అట్లా చేశారు అని అట్లా మనం. సో ఈ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్ అని దానికి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకొని అక్కడ కువైట్ కి జాబ్ కోసం వాళ్ళు వెళ్తున్నారు. మళ్ళీ అక్కడ అది వీసా ఎక్స్పైర్ అయింది, మళ్ళీ అక్కడ ఉంటున్నారు. సో మళ్ళీ రిపోర్ట్ చేస్తారు వాళ్ళు, మళ్ళీ ఇక్కడ వస్తారు. సో ఇదే ఈ ర్యాకెట్ లో చాలా ఫస్ట్ టైం ఇలాంటి ర్యాకెట్ అది డిటెక్ట్ అవ్వడం. ఇలాంటి కూడా ఈ సర్జరీ చేసి ఇలాంటి మనం చేయొచ్చు, ఈ ఐడియా చాలా గొప్ప. ఎవరు అట్లా మనం ఇంగ్లీష్ పిక్చర్ లో కానీ దాంట్లో చూస్తారు అట్లా చేశారు అని
మాత్రం వాళ్ళు ఒక అడుగు ముందు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ శ్రీలంకలో ఎవరు వెళ్ళి చేశారు, ఆయన ఆడియా తీసుకొని ఇప్పటిదాకా కేరళలో 6, రాజస్థాన్లో 2, ఇక్కడ మళ్ళీ 3, దాదాపు 10-11 మందికి ఇప్పటిదాకా సర్జరీ చేయడం వల్ల జరిగింది. ఈ మొత్తం ర్యాకెట్ డిటెక్ట్ చేసిన మా ఎస్ఓటి టీం, ఇక్కడ మల్కాజ్గిరి టీం, ఇన్స్పెక్టర్ అశోక్ ఆయన మొత్తం టీం మెంబర్, తర్వాత గట్కేసర్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు వాళ్ళ టీం మెంబర్, అండ్ సూపర్విజన్ ఆఫ్ మన ఎస్ఓటి డిసిపి మురళీధర్, ఎస్పీ ఎస్ఓటి వెంకట నాయక్, తర్వాత మన ఏసీపీ మల్కాజ్గిరి, డిసిపి మల్కాజ్గిరి, వాళ్ళందరికీ అభినందనలు. ఇది ఫస్ట్ టైం ఇలాంటి కేసు అది బయట వచ్చినాయి. సో భవిష్యత్తులో డెఫినెట్లీ వీ హ్యావ్ టు అలర్ట్, ఈ ఇమిగ్రేషన్ ఏజెన్సీని కూడా అలర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మ్యూటిలేటెడ్ ఫింగర్ ప్రింట్స్ ఎవరికి ఉన్నాయి, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెదర్ దే హ్యావ్ అండర్గాన్ ఎనీ సర్జరీ అండ్ tried to deceive the immigration agency. So that attempt is there, that we have to tell them, and they should not take it casually regarding the mutilated fingerprints. So good job by our SOT team. NS7 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి.